మనీ విషయంలో నేను చాలా రాంగ్ స్టెప్ వేసావా, ఒకేసారి జంప్ చేసిన లవ్ అని. భయమేస్తుంది ఈడ చెప్పడానికి. మరి ఇంకేందో రూమ్లో చెప్తావా? ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది. నాకు నీ మీద స్టార్టింగ్ అని వచ్చిన కానీ చిన్న క్రష్, అట్లా కొంచెం క్లోజ్ అయ్యా. ఇంట్రెస్ట్ క్రష్ అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా, తనతో నడిచే అడుగే మురిసే. ఇక్కడ నువ్వే మంచిగా క్యూట్ గా స్మార్ట్ గా ఉన్నావు. అబ్బా వేసేసాను బాగా. గుండె జారి కళ్ళంతయ్యిందే. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఫస్ట్ ఇట్లనే చెప్తారు, అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు. బట్ కానీ దాని తర్వాత అంతా తెలిసిన తర్వాత నువ్వు ఎవరు అన్నట్టుంటారు. మరి అబ్బాయి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. నువ్వు అబ్బాయి నచ్చిండు డైరెక్ట్, నువ్వంటే ఇష్టం, నువ్వంటే క్రష్ అంటే ఎట్లా అవుతుంది? మరి అబ్బాయి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి. నువ్వు అబ్బాయి నచ్చిండు డైరెక్ట్, నువ్వంటే ఇష్టం, నువ్వంటే క్రష్ అంటే ఎట్లా అవుతుంది? ఇంకా లాంగ్వేజెస్ ఏమంటారు, అవి తుమాకి వాలవాసి. ఇంకా లాంగ్వేజెస్ ఏమంటారు, అవి తుమాకి వాలవాసి. రెండు ప్రేమ మేఘాలిలా దూకాయి వానలా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ప్రవీణ్. సో నాకు ఎందుకో కోమల్ మరీ కాల్ చేస్తుంది, ఏమైందో అర్థమైతే లేదు. బట్ చాలా టెన్షన్గా మాట్లాడుతున్నట్టుంది. సో ఒకసారి వచ్చిన తర్వాత మాట్లాడతా. కాల్ చేస్తూనే ఉంది కానీ లిఫ్ట్ చేస్తలే, ఎందుకంటే ప్రీవియస్గా గొడవ అయింది. బట్ నార్మల్గా ఫ్రాంక్ చేసిన. సో మళ్ళీ వాళ్ళకి ఏమన్నా అయిందా నాకైతే అర్థమైతే లేదు, ఇంత కూడా అర్థమైతే లేదు. చాలా సీరియస్గా మాట్లాడుతుంది, ఎందుకు మాట్లాడుతుందో అర్థమైతే లేదు. బట్ వస్తుందంట, వచ్చిన తర్వాత ఏమవుతుందో మీరే చూస్తారు కదా, చూద్దాం. ఒకసారి కాల్ చేస్తున్నా కోమల్కి. కోమల్ రావా? సరే. చెప్పు మరి, ఏదో మాట్లాడుతున్నావు. చాలా ఇంపార్టెంట్. చెప్పు. భయమేస్తుంది ఈడ చెప్పడానికి. మరి ఇంకేందో రూమ్లో చెప్తావా? ఏం జరుగుతోంది నా మనసుకి వాళ్ళ ఏం వెతుకుతోంది. నవ్వుతావు, అంత సీరియస్గా మాట్లాడి ఇక్కడికి వచ్చిన తర్వాత నవ్వుతున్నావు. అబ్బా సీరియస్. చెప్పు. ఏదో చెప్పు బుజ్జికన్నా. చెప్తాను, నువ్వు వచ్చినావు మళ్ళీ నన్ను చెప్పు అంటున్నావు. నాకు మనకి గొడవ అయింది అసలే. ఎందుకు? అని ఇద్దరు అమ్మాయిలతో చాట్ చేసి కల్లారా చూసినా నేను. నువ్వు చూసినావా? చాట్ చదివిన. ఓకే. ఒక అమ్మాయి పేరు మ్యాగీ అనుకుంటా, ఏదో పెట్టిండు. కొంచెం గట్టి చెప్పు. ఒక అమ్మాయి పేరు మ్యాగీ అనుకుంటా, ఏదో పెట్టిండు. ఇంకా అమ్మాయి కన్నా. సో ఫ్రెండ్స్ ఉంటారు, అది చెప్పడానికి నాకు చెప్పలే. అసలు మ్యాటర్ ఏందో చెప్పు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మనతో రిలేషన్ బ్రేక్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమంటావు? నాకేం తెలుసు, నీ ఒపీనియన్ అది. అంటే బ్రేక్ చేసుకుందాం అంటే దానికి రీజన్ ఉంది. ఏంటి రీజన్? భయం వేస్తుంది. అరే ఎందుకు భయం వేస్తుంది? ఎందుకు భయం వేస్తుంది చెప్పు. అట్లా చూడక సిగ్గిస్తుంది. అబ్బా నిన్ను చూస్తుంటే సిగ్గేస్తుంది, నీ మాటింటే సిగ్గేస్తుంది, నీతో ఉంటే. మరి టూ మచ్ అయింది ఇది. తెలియదు, నాకు మనతో రిలేషన్ ఉండాలని లేదు, కొత్తగా స్టార్ట్ చేయాలనిపిస్తుంది. కొత్త ఏం స్టార్ట్ చేయాలనిపిస్తుంది? ఫ్రెండ్స్ లెక్క అయినా, కొంచెం డీప్ వెళ్తే ఫ్లవర్స్ లెక్క అయినా. మనీ విషయంలో నేను చాలా రాంగ్ స్టెప్ వేసావా, ఒకేసారి జంప్ చేసిన లవ్ అని. సో ప్రజెంట్ అట్లా లేకుండా మధ్యలో ఏముంటాయి కదా, బెస్టీస్, అట్లా పాస్ అవుదాం అనుకుంటున్నాం. ఏమంటావు?
నేనేమన్నా, ఎందుకంటే నీ ఒపీనియన్ కదా చెప్తున్నావు. బట్ ఒక్కసారి మీకు అంతగా డిస్కషన్ జరిగిందంటే ఏదో పెద్ద రీజనే ఉంటుంది. చెప్తున్నా కదా అదే రీజన్. నేను తను అర్థం చేసుకోవట్లేదు, తను నన్ను అర్థం చేసుకోవట్లేదు, మా ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదు. ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేదు మరి? చేసుకోవాలి, నేను చూసుకుంటా. ఇప్పుడేంటి చెప్పు. అవన్నీ కాదబ్బా, నాకు నీ మీద స్టార్టింగ్ అని వచ్చిన కానీ చిన్న క్రష్, అట్లా కొంచెం క్లోజ్ అయ్యా, ఇంట్రెస్ట్. ఏమన్నావు? క్రషా? అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా, తనతో నడిచే అడుగే మురిసే. జోగే కానీ చెప్పు, సీరియస్ చెప్పు. సీరియస్ చెప్తున్నా నేను, చెప్పు. సీరియస్ చెప్తున్నా ప్రవీణ్, సీరియస్గా చెప్తున్నా. ఓన్లీ క్రష్ అట్లా వెళ్తుంది. నువ్వు ఓకే అంటే నిజంగా దూకుతా అందులో. ఓకే, బట్ నాకు ఉంది కదా. ఏముంది? నా పిల్ల ఏడుంది? నా గుండెల్లో. మనసే తననే కలిసే, అప్పుడే తొలి ప్రేమలోన పడిపోయా కదా. శ్రే అంటే అవ్వ ఇంత ఫ్రీగా నేను చెప్తున్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఎంత ఫ్రీ అయినా చెప్పు, నా పిల్ల నా తాన ఉంది. సో మధ్యలో నేను ఎందుకు చేస్తా? నేను సరే ఫ్రెండ్స్ లేకుందాం, ఏమంటావు? ఒప్పుకోదు. పిల్లని వదలే. ఇంపాసిబుల్. నాకన్నా మంచిగా ఉంటుందా? నీకంటే కాదు, నీకంటే దేవతలా ఉంటుంది. చూపి. చూపి. నేను ఎందుకు చూపించాలి నీకు? అంత సీన్. నా దేవత నా గుండెల్లో ఉంది. నన్ను నా దేవతలా ఉంది, నేను ఎందుకు చూపించాలి నీకు? చూపికైతే చూపియను. పిల్లని చూపికి. ఇంకా ఇంకేంటి చెప్పు బ్రవే, నేను ఫ్రీగా చెప్తున్నా. నువ్వు ఫ్రీగా చెప్పు, బిజీగా చెప్పు, నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకు చేస్తా నేను? నేను అంత మనీని వదులుకొని నీ దగ్గరికి వస్తే నేను చెప్పే మాట ఇదా? నువ్వు చూడడానికి అందంగానే ఉన్నావు, కాదన్నట్లే, కానీ నేను ఆల్రెడీ ఇట్లా అన్నాక సిగ్గేస్తుందా? సిగ్గింది ఆల్రెడీ నాకు ఉంది. తెలుసు నీకు ఉందని. మరి మరి ఉంది అని తెలిసినా సరే నువ్వు ఎట్లా నాకు చెప్తున్నావు? ఉంది, అది నాకు కావాలి. ఏంది కావాలి? నీకు ఉన్నది. నాకు ఉంది అని నాకు తెలుసు, నీకు ఉన్నదే నాకు కావాలి. కుదరదు కదా అట్లా. కుదరాలి కదా. బట్ నన్ను ఎందుకు చూస్ చేసుకుంటున్నావు? ఇక్కడ నువ్వే మంచిగా క్యూట్గా స్మార్ట్గా ఉన్నావు. అబ్బా వేసేసాను బాగా. గుండె జారి కళ్ళంతయ్యిందే. చెప్పు, కొంచెం మొత్తం చెప్పు. చూస్తుంది నన్ను, నా దేవతలా ఉంది నాకు ఆల్రెడీ. చెప్పు చెప్పు, నువ్వే చెప్పు దాని రిప్లై. నేనైతే యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఫస్ట్ ఇట్లనే చెప్తారు, అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు. బట్ కానీ దాని తర్వాత అంతా తెలిసిన తర్వాత నువ్వెవ్వడరా అన్నట్టు ఉంటారు. ఎందుకంటే ప్రతి అబ్బాయికి ఫస్ట్ ఇట్లనే చెప్తారు, అబ్బాయి యాక్సెప్ట్ చేస్తాడు. బట్ కానీ దాని తర్వాత అంతా తెలిసిన తర్వాత నువ్వెవ్వడరా అన్నట్టు ఉంటారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఓవర్ యాక్షన్ చేయకు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఎ రియాక్షన్. మీ యాక్షన్ అట్లా ఉంటుంది కాబట్టి మా రియాక్షన్ ఎట్లుంటుంది. ఏ అమ్మాయి కావాలని ఒక అబ్బాయిని తక్కువ చేయదు. తను చూపించే కేర్కి అది మైనస్ అవుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనతో లవ్లో ఉంటూ వేరే వాడి దగ్గరికి వెళ్తుండంటే అది మనలో మైనస్ అయ్యి ఉండాలి. మనలో ఏదో మైనస్ అయ్యే వాళ్ళు వేరే వాళ్ళని చూస్ చేసుకుంటున్నారు. అది ఏదైనా మనలో మైనస్ బట్టే, మనది తప్పు, మనది మాత్రమే. ఒకరిని బ్లేమ్ చేయలే. నువ్వు అమ్మాయి ఫన్గా నువ్వేదో తప్పు చేసినావు అందుకే అమ్మాయిలు వదిలేస్తున్నారు. దానికి అమ్మాయిలు అందరినీ బ్లేమ్ చేయక్కర్లేదు. మరి అబ్బాయి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు అబ్బాయి నచ్చిండు డైరెక్ట్, నువ్వంటే ఇష్టం, నువ్వంటే క్రష్ అంటే ఎట్లా అవుతుంది? మరి అబ్బాయి ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి కదా. నువ్వు అబ్బాయి నచ్చిండు డైరెక్ట్, నువ్వంటే ఇష్టం, నువ్వంటే క్రష్ అంటే ఎట్లా అవుతుంది? చెప్పాను అంటే ఇష్టం అట్లా అని చెప్పా. బట్ ఇప్పుడు నేను ఓకే అన్నాను అనుకో, తర్వాత కొన్ని రోజులు నడుస్తూ ఉంటుంది, లవ్ ట్రాక్ నడుస్తూ ఉంటుంది.
దాని ట్రాక్ తర్వాత కాదు, లవ్ నడుస్తూ ఉంటుంది. లవ్ నడుస్తూ ఉంటుంది అని అనుకో అంతే. ఓకే, సో ఏదో సిచ్యువేషన్లో జరిగింది అనుకో, అప్పుడు నా పరిస్థితి ఏంది? ఏం జరిగింది? ఏదైనా సిచ్యువేషన్లో బ్రేక్. నేను ఈడ చెప్తున్నా, బ్రేక్ చేసుకోను. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక దాంట్లో చేశాను కదా, సో నాకు అర్థమైంది ఇక్కడ ఎట్లుండాలో. సో సేమ్ మిస్టేక్ని నేను రిపీట్ చేయను. తర్వాత వదిలేసిపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా. తర్వాత వదిలేసిపోతే మా పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా. వదిలేసి పోతారంటే ప్రవీణ్, నువ్వేదో చేసే బట్టే వాళ్ళు వదిలేస్తారు. నీలో ఏదో అది మనీ కావచ్చు, నీ లవ్ కావచ్చు, నీ టైం కావచ్చు, ఏదో ఒకటి నువ్వు చేసే మైనస్ బట్టే ఒక అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి వదిలేసిండంటే అమ్మాయిలో ఏదో మైనస్ అయ్యింది. అబ్బాయి తప్పు కాదు, అమ్మాయిలో మైనస్ అయ్యింది. ఒక అబ్బాయిని వదిలేసిందంటే అబ్బాయిలో మైనస్ అయ్యింది, అమ్మాయిలో కాదు. అది ఆలోచించు. నువ్వు నాకు తక్కువ చేస్తేనే నేను నిన్ను వదిలిపెడితే వెళ్తా. నాకు తక్కువ చేయనని చెప్పి నేను నిన్ను వదల. తక్కువ అంటే నాకేం అక్కర్లే, నీ టైం, నీ 24 అవర్స్లోని ఒక 2 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా నాతో ఉండు. ఇంకా వీక్ ఒకసారి మూవీకి తీసుకపో, అప్పుడప్పుడు అట్లా షికార్కి తీసుకపో. అప్పుడప్పుడు గో కూడా తీసుకెళ్తా. వస్తా. గోకి వస్తా. వస్తావు ఎందుకురా? అప్పుడప్పుడు అట్లా షికార్కి తీసుకపో. అప్పుడప్పుడు గో కూడా తీసుకెళ్తా. వస్తా. గోకి వస్తా. వస్తా. వస్తావు ఎందుకురా? తీసుకెళ్తుంది ప్రవీణ్ కదా. అవును మరి వస్తావు. ఏమంటావా చెప్పు. లైక్ చేయకు. ఎస్ ఆర్ నో ఒకటే ఆన్సర్. బట్ ఎస్ చెప్తే లైఫ్ లాంగ్ ఉండేటట్టు అయితే అది చెప్తా, లేదు అంటే చెప్పలేను కదా. ఉంటా అని చెప్తున్నా కదా. షూరా? షూర్. పక్కా. పక్కా. తర్వాత మళ్ళీ వేరే మ్యాటర్ వచ్చి ఆ రీజన్లు వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ పెట్టినావు అంటే ఐ లవ్ యూ. నా ఉన్న కాదలికి సారంగి. ఇంకా లాంగ్వేజెస్ ఏమంటారు? హమి తుమాకి వాలవాసి. ఇంకా లాంగ్వేజెస్ ఏమంటారు? హమి తుమాకి వాలవాసి. రెండు ప్రేమ మేఘాలిలా కూకాయి వానలా. బెంగళూరు. నేను ప్రీతిస్తున్నా. ఏమంటావు? ఇంగ్లీష్ మాటల్లో చెప్పలేను కానీ ఐ లవ్ యూ. తెలుగు నేను